చేసి పెట్టుకోవాలి, వివేక ప్రజ్ఞని, వివేక సామర్థ్యాన్ని. అప్పుడు అది వచ్చినా సరే దుఃఖం ముంచుకొస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమైపోయింది అనుకోండి, నేను రెడీగా ఉన్నానులే, అది నన్ను ఏం చేయదు నేను. సుఖం వచ్చేస్తూ ఉన్నది, అది కూడా మన బుర్రని పాడు చేసేస్తుంది, మన మతి లేకుండా చేసేస్తుంది. సుఖ విషయాలు కూడా మనల్ని ప్రజ్ఞతో ఉంచు. ఎవరు? సుఖ విషయాలు కూడా. సుఖ విషయాలు అంటే ఏమేమిటి చెప్పండి? సుఖ విషయాలు. ధనం వచ్చినా, గొడ్డు పూర్వం వచ్చి గోవులు గీవులు అనేవారు, అట్లాగా ఆస్తిపాస్తులు వచ్చినా, పిల్లలు వచ్చినా, ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాడు మన పిల్లలు అందరూ వచ్చారనుకోండి, అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చినా, ఇలాంటి బంధువులు వచ్చినా, ఆ సంతోషంలో మనకు బుర్ర పనిచేయదు అనమాట. ఏమైపోతుంటాం. బంధువులు వచ్చినా అంతే. అప్పుడేమైపోతుంది, ఒక మాట అనబోయి ఇంకో మాట అంటుంటాం, ఒక మాట అనబోయి ఇంకో మాట అంటాం, లేనిపోనివన్నీ తెచ్చుకుంటాము, తగాదాలన్నీ. దానివల్ల పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు పుడతాయి? ఏదో ఒక మాటే కదా. కాబట్టి ఆ అమితమైన సంతోషంలో కూడా మనకి బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం బట్టి ఒక మాట అనవలసింది ఇంకొక మాట అనేస్తాం అన్నమాట. ఇవన్నీ లేనిపోని వస్తుంటాయి. చూసారా, షెడల్ని అన్నామనుకోండి, మనకి ఇష్టమైనటువంటి పుత్రుడో లేకపోతే పుత్రికో ఎవరన్నా, నువ్వు లేకుండా నేను అసలు ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు అన్నానంటే, అలాగైతే ఉండిపోతానంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతుంటాం. ఎందుకన్నా ఇబ్బంది పడిపోతుంటాం. అట్లా ఏ వస్తువైనా అంతే అనమాట. అట్లా అనరాదనమాట. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, అసలు మీరు కనీసం ఒక 4 రోజులు ఉండడం లేదు, వస్తారు వెంటనే సర్దుకుంటుంటారు అన్నామనుకోండి. అలాగైతే ఈసారి 1 నెల రోజులు అన్నారనుకోండి, అప్పుడు అలాగా శీతోష్ణాదుల్ని ఏంటి అప్పుడు వెళ్ళిపోతుంది ఏంటి, అలాగే సుఖ దుఃఖాలు అప్పుడే వెళ్ళిపోతుంది ఏమిటి, ఉండొచ్చు కదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇవన్నీ అట్లాగా సంతోషంలో మనం కొన్ని రకాల పొరపాట్లన్నీ చేస్తుంటాం అన్నమాట. అందుకని యుక్తియుక్తంగా ఉండాలి. ఈవెన్ దాన ధర్మాలు కానీ, మంచి కానీ, ఇతరులకి ఏదైనా మంచి చేయడం కానీ, అది కూడా యుక్తియుక్తంగా ఉండాలి. కానీ ఎమోషనల్గా, భావోద్వేగాలతో, ఉత్కర్షతో, కళ్ళు తెలియకుండా, బుద్ధికి ఆలోచన లేకుండా ఏదో చేసేయకూడదు. సంసారాలు అయితే వాళ్ళకి బుద్ధి అంతా నాలుగు మీద ఉంటుంది, బుద్ధంతా నాలుగు మీద ఉంటుంది. కాబట్టి అది కర్మేంద్రియం, అది ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంది, ఏదో చెప్పేస్తుంది, తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అట్లా చెప్పకూడదు. వివేకులు అయితే మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళు తీసుకునేటప్పుడు సరిగ్గానే తీసుకుంటాం. వాళ్ళు అలా అంటారులే, మనం మాత్రం ఊరికైనా అంటాం అలాగా అని వివేకులు తీసుకుంటారు. వాళ్ళు అన్నంత మాత్రం చేత మేము తీసుకుంటామంట, అలా తీసుకోము. అది వేరే వాళ్ళైతే ఆ విధంగా దాన్ని వాళ్ళు అన్నారు కదా అని దాన్ని అంగీకరిస్తారు. అట్లా అంగీకరించారు వివేకులు. వివేకులకు కూడా వాళ్ళకి కూడా సమస్య అవుతుంది, ఇది వాళ్ళకు కూడా ఇబ్బందికరం అవుతుంది అని తెలుసుకొని జాగ్రత్త పడుతుంటారు అన్నమాట. అందుకనే సంతోషంలో కూడా, ఫిర్యాదు విషయాలు సంప్రాప్తమైనప్పుడు కూడా, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి బుద్ధికి మైమార్పు వచ్చేస్తుంది అనమాట. అందుకని సుఖం నుంచి కూడా పుట్టేది మనకి సమస్యలే. సుఖం నుంచి పుట్టేది అంటే దుఃఖం నుంచి ఎలా పుడతాయో ఇబ్బందులు, కష్టము, బాధ, సుఖం నుంచి కూడా పుడతాయి. అందుకని జీవితంలో ఎప్పుడు సుఖం కావాలి అని అనకూడదు. అర్థమైందా? మీరు ఎక్కడికి పోండి అన్ని సమస్యలే ఉంటాయి. ఎక్కడికి పోయినా సరే ఎదురు రెడీగా ఉంటాయి. కానీ మనం తీసుకునే పద్ధతినే అవలంబించుకోవాలి, గమనించుకోవాలి. అది ఇప్పుడు చెప్తున్నారు దీనికి భాష్యం శంకర. మాత్రాః ఆభిః మీయంతే శబ్దాదయః ఇతి
इति శ్రోత్రాదీని ఇంద్రియాణి మాత్రాణం స్పర్శాః శబ్దాదిభిః సంయోగాః ते शीतोष्ण सुख दुःखदाः शीतम उष्णं सुखं दुःखं च ప్రయశ్చంతి ఇది. అది మాత్రలు అంటారు అనమాట. అది మాత్రలు అనగానే ఎప్పుడైనా సరే అది కొలబద్ధతో కొలత వేసేది ఒక ప్రామాణికాలు అనమాట. ఇవన్నీ అంటే ఇంద్రియాదులు, ఇంద్రియాల్లో జ్ఞానం ఉంటుంది కదా, మనసు యొక్క చిత్ చైతన్యము వ్యాపించుకొని ఉంటాయి ఇంద్రియాలలో. అప్పుడు ఇంద్రియాదులు వాటికి కావలసినటువంటివన్నీ అది కొలత వేసినట్టుగా తీసుకుంటాయి. ఎవరు? ఇంద్రియాదులు. తీసుకోవడం బట్టే మనకి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ జ్ఞానం కలుగుతాయి. కాబట్టి శ్రోత్రాదీని ఇంద్రియాన్ని వాటిని ఏమన్నారంటే మాత్రలని గ్రహించుకునేటువంటి స్వభావం ఉంటుంది. స్పర్శాదుల్ని గ్రహించుకునే స్వభావం ఉంటుంది దేనిలో? శ్రోత్రాది ఇంద్రియాలలో. అందుకనే దాన్ని మాత్ర అంటారు, మాత్రలు అంటారు. కాబట్టి తన్మాత్రలని అంటే అర్థం ఏంటి? ఇది ఆత్మకు సంబంధించిన మాత్రలు, విషయాలు, విషయ జ్ఞానాలు అన్నమాట. అట్లా దాన్ని స్పర్శాహ అంటారు, స్పర్శలు అంటారు. ఎందుకని? ఇంద్రియాలకి స్పృశిస్తాయి, నిదానంగా మనసుకి స్పృశిస్తాయి. మొదట దేన్ని తాగుతాయి? ఇంద్రియాలను తాగుతాయి. తాకిన తర్వాత ఇంకొక టచ్ ఏమిటి? మనసును టచ్ చేస్తాయి. మొదటి టచ్ ఏమో ఇంద్రియాలు, తర్వాత టచ్ ఏమో మనసు. మొదటి టచ్లో ఏమో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనిపిస్తాయి మొదటి టచ్. శీతోష్ణాలు కూడా అనిపించాలంటే మనసు దగ్గరికి వెళ్ళాల్సిందేలేంటి. తర్వాత రెండవ టచ్ ఏమిటి అంటే రాగము దేశము, ఇష్టము అయిష్టము, సుఖము దుఃఖము, అట్లా పరిణమించేస్తుంది. ఇంద్రియాలకు టచ్ కాకుండా మనసులో ఏది పరిణమించుకోదు. ముందు ఇంద్రియాలకి అది స్పృశించాలి, తర్వాత మనసులో అది ఏమై కూర్చుంటుంది? ప్రభావితం అయిపోద్ది అనమాట, మనసులో పరిణామం చెందిపోద్ది అనమాట. అందుకనే దాన్ని మాత్రలు అన్నారు. కాబట్టి శబ్దాది సంయోగాలు, వాటి వల్ల కలిగేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాదులు ఉంటాయి. శబ్దాది సంయోగాల వల్లే, అది ఇంద్రియాల వల్ల. ఇంద్రియాలు ఉండాలి, శబ్దాది సంయోగం ఏర్పడాలి, దానివల్ల మనసులో ఏం కలగాలి? సుఖ దుఃఖాలు శీతోష్ణాదులు అవన్నీ కలుగుతాయి. రెండు ద్వంద్వాలే అనమాట. శీతోష్ణాలు ఎలాగ ద్వంద్వాలో, శీతోష్ణాదులు ఏ ధర్మాలు చెప్పండి? శరీర ధర్మాలు, స్థూల శరీర ధర్మాలు. వాటిలో అభిమానం పెట్టుకున్నా సరే మనసులో బాధగా ఉంటుంది. ఆ విధంగా సుఖ దుఃఖాలు దేని ధర్మాలు? మనోధర్మాలు. అది మనసులోనే పుడతాయి అన్నమాట. ఇదేమో స్పర్శల వల్ల పుడతాయి. ఇక్కడ స్పర్శలో పుట్టి మనసులోకి వెళతాయి సుఖ దుఃఖాలు. ఇక్కడ స్పర్శలో పుట్టి చూసారా, స్పర్శ జ్ఞానం కలిగిస్తాయి శీతోష్ణాదులు, స్పర్శ జ్ఞానం కలిగిస్తాయి. అక్కడేమో స్పర్శలో పుట్టి మనసులోకి పరిణమించుకుంటాయి. ఎక్కడ? సుఖ దుఃఖాలు. ఎక్కువగా సుఖ దుఃఖాలు కలిగేదానికి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి. ఏమోటి చెప్పండి చూద్దాం. రెండు ఇంద్రియాలు బాగా మేనేజ్మెంట్ చేస్తుంటాయి దానికి. ఇదే తంతు. ఎవరు? కొరియర్ టైపులో ఎవరా? రెండు ఇంద్రియాలు, కన్ను చెవి. కన్ను చెవి అనమాట. ఎక్కువగా దాని తంతే ఎక్కువ ఉంటుంది. దృశ్యం శబ్దం, చూడడం వినడం అవి అందించేస్తాయి వెంటనే. ఎవరికి? మనసును వికారపరిచేస్తుంది. చూసారా? అట్లా ఇలా చేస్తుంది అనమాట పాపం. కాబట్టే మనకి మనసులో ఆ విధంగా కలిగేదానికి కారణం ఈ రెండు ఇంద్రియాల పనితనం బాగా కనిపిస్తాయి పరిణామ రూపంలో. కాబట్టి ఈ విధంగా సుఖ దుఃఖాదులు శీతోష్ణాదులు ఇస్తుంది. ఏది? ఇంద్రియార్థములు. ఇంద్రియార్థాలు మనసులో శీతోష్ణాల భావాలని సుఖ దుఃఖాది భావాలని కలిగిస్తుంది. దీన్ని డివైడ్ చేసుకునేదానికి మనకు తెలిసిపోద్ది వెంటనే. ఒకటి మాత్రం మనకు బాగా విడగొట్టేసుకుంటాం. ఏది? శీతోష్ణాదులంట
ఇది శరీరానికి సంబంధించింది అని మనకు అర్థమైపోయింది, తెలిసి కూడా దాని గురించి బాగా చేసుకుంటాం. తర్వాత చెప్తున్నారు, అథవా లేక ఇంకొకటి ఇట్లా కూడా తీసుకోండి అయ్యా అన్నారు ఆయన శంకర. అథవా అంటే లేక. స్పృశ్యంతే ఇది స్పర్శాః విషయాః శబ్దాదయః మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణ సుఖదుఃఖదాః. దేన్ని మనం స్పృశిస్తామో దాని స్పర్శ అంటాం. అదేమిటి సార్ అంటే శబ్దాది విషయాలు, శబ్దాది విషయాలు. సరే, ఈ ప్రకారంగా ఉత్పత్తి అర్థం చెప్పారనమాట. స్పృశించేదాన్నే స్పర్శ అంటారు. స్పృశిస్తాంగా మనం దేంతో? ఇంద్రియాలతో. దేన్ని స్పృశిస్తున్నాం మనము? శబ్దాదులను. ఇంద్రియాలతో మనం స్పృశించేదేంటి? శబ్దాదులను. శబ్దాదులను స్పృశిస్తుంటాము. అందుకనే మనం స్పర్శ అనగానే ఒక్క త్వగ్ధర్మమే అనుకోకూడదు. ఇంద్రియాల ధర్మం అంతా స్పర్శే, జ్ఞాన స్పర్శ అన్నమాట. జ్ఞానం చేత స్పృశిస్తాయి. అదొక రకమైన అయస్కాంత శక్తి లాగా జ్ఞానంలో స్పృశించే లక్షణం ఉందన్నమాట. తాదాత్మ్యభావం చేసుకునే లక్షణం ఉంది. సాక్షిలో స్పర్శ స్వభావం లేదు, అస్పర్శ. మనసు దగ్గర నుంచి స్పర్శ స్వభావం ఉంది, అస్పర్శ కాదు అది. ఎవరు? మనసు దగ్గర నుంచి. అందుకనే మనసు యొక్క ఆధిపత్యంలోనే కదా ఇది ఉంటుంది, ఇంద్రియాలన్నీ. అందుకనే వెంటనే స్పృశిస్తాయి అన్నమాట. దేనికైనా సరే ఆకర్షించేస్తాయి. సాక్షిలో అలాంటివి లేవు. అది కేవలము అస్పర్శ రూపంలో నిత్య ప్రకాశమానంగా ఉండడమే కానీ స్పృశించే లక్షణాలు లేనే. ఇది ఉందనుకోండి, అది వెలుతురే కాదు ఇచ్చేది, వేడి కూడా ఇస్తుంది. కానీ సాక్షి అలా కాదు, కేవలం వెలుతురే, ఎవరిని ఏం చేయదు పాపం. మనసు అయితే దేనైనా చూస్తే నాది నీది అంటుంటుంది, ఇష్టము ఇష్టం కాదు అంటుంటుంది, రాగము ద్వేషం పెట్టుకుని అన్నీ స్పర్శ. అది స్పృశించకుండా ఉండదు. అందుకని జ్ఞానం కలిగించుకున్నవాడు ఎప్పుడు కూడా ఆ ఇంద్రియాలలో ప్రకాశించుకొని ప్రవేశించుకున్నట్టుగా చేసుకొని అన్ని చూసినా సరే అస్పర్శ స్వభావమే పెట్టుకుంటాడు, దేన్ని స్పృశించడు. ఎందుకయ్యా అంటే ఆ మిథ్యా విషయం అని తెలిసిపోయాడు. సంసారాలకి అలా కాదు కదా. అదే జ్ఞానము, సాక్షి జ్ఞానమే ఇంద్రియాలలో ప్రకాశిస్తూ ఉంటే అది ఇంద్రియాలని తాదాత్మ్యం చేసుకున్నట్టుగా, ఇంద్రియాలతో కలిసిపోయినట్టుగా ఆ ప్రకాశము వాళ్ళు బయటికి ఏ విధంగా చేస్తారయ్యా అంటే స్పృశిస్తుంటారన్నిటిని. నాది, అది కాదు, నాకు ఇష్టంగా లేదు అని చెప్పేస్తుంటారు. అందుకని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్పర్శ ఉన్నది? మనసు నుంచి ఇంద్రియ విషయాల వరకు స్పర్శ స్వభావం ఉంది. స్పర్శ లేకుండా ఉండేది ఏంటంటే సాక్షి ఒక్కటే అనమాట. క్షేత్రజ్ఞుడే, ద్రష్ట ఒక్కటే, స్పర్శ లేని వాడుగా ఉన్నాడు అనమాట. అందుకని అస్పర్శ యోగం అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా స్పర్శలు ఈ విషయాలు, స్పర్శ విషయాలు శబ్దాది మాత్రాశ్చ, శబ్దాది మాత్రలు ఇవి ఇంద్రియ విషయాలు. అందువల్ల దీన్ని స్పర్శలు అన్నాము. అలాగా శీతోష్ణాదులు సుఖదుఖాదులు కూడా స్పర్శ విషయములే. దీన్ని కూడా మనం స్పృశించేసినాం అనమాట. ఇంద్రియాల వల్ల, మనసు వల్ల స్పృశించేసిన. ఇప్పుడు తెలిసిపోయిందిగా స్పర్శ విషయాలంటే మనసు దగ్గర నుంచి ఇంద్రియ విషయాల వరకు ఉండేవన్నీ అంటే స్పర్శ విషయాలే. ఇప్పుడు చెప్తున్నారు, శీతం కదాచిత్, సుఖం కదాచిత్, దుఃఖం తథా ఉష్ణమపి అనియత రూపం సుఖ దుఃఖే పునః నియత రూపే యతః న వ్యభిచరతః అతః తాభ్యాం పృథక్ శీతోష్ణయోః గ్రహణం. ఇది ఒకనప్పుడు అప్పుడప్పుడు శీతం, అప్పుడప్పుడు సుఖం. శీతము మనకి సుఖంగా అనిపిస్తుంటుంది. శీతము అనగానే మీరు ఎప్పుడైనా సరే ఆ యొక్క చల్లగా ఉండేదే అనుకోవద్దు.
చల్లగా ఉండే మాట కావచ్చు, చల్లగా ఉండేటువంటి మనిషి కావచ్చు, చల్లగా ఉండేటువంటి రూపము కావచ్చు, ఆ విషయము కావచ్చు అన్నమాట. చూసారా, అంటే అనుకూలం అన్నమాట. ఇప్పుడు శీతం అనేది ఎక్కడ నాకు సుఖంగా అనిపిస్తుంది, శీతం అనేది ఎక్కడ నాకు సుఖంగా అనిపించదు చెప్పండి. ఇప్పుడు మనకి మన ఏరియాలో అయితే శీతం అంటే మనకి ఇష్టమేగా, మన ఏరియా అంతా ఇక్కడంతా ఇష్టమే, ఢిల్లీ కూడా ఇష్టమే. ఇక్కడ టిబెట్కి పోయి లేకపోతే అక్కడ హిమాలయస్ పైకి పోయి అక్కడ శీతం అంటే భరించలేకపోతున్నాం అండి అని చెప్పేస్తారు. ఇదేమి శీతం అండి బాబు అని చెప్పేస్తారు. అంటారండి అని అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే కానీ మనకి ఇక్కడ మనకి ఏది అయిష్టంగా అనిపిస్తుంటుందా? అయిష్టంగా అనిపించేది ఏమిటి? ఇష్టం అన్నమాట. అట్లాగనమాట. అలాగే మాట కానీ, మనిషి కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ అది కూడా శీతం వలె మనకు సుఖంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క మనిషి వచ్చాడు అనుకోండి, వాడు ఉష్ణంలాగా అనిపిస్తుంటాడు. ఒక మాట వచ్చింది అనుకోండి, ఉష్ణంలాగా అనిపిస్తుంటాడు. ఒక వస్తువు ఉందనుకోండి, ఉష్ణంలాగా అనిపిస్తుంది. వ్యతిరేకమైపోతుంది, ప్రతికూలమైపోతుంది. అట్లా కాబట్టి మనం ఎప్పుడైనా శీతం సుఖము అన్నప్పుడు ఆ విధంగానే మనం అన్ని విషయాలను కూడా గ్రహించుకోవాలన్నమాట. మనుషుల్ని, వస్తువుల్ని, మాటల్ని, స్మృతులు కూడా. ఆ రకమైన స్మృతి నాకు వస్తే అది శీతమంత సుఖం కాదయ్యా, ఉష్ణమంత దుఃఖమయ్యా అనుకోవాలి అని అనమాట. అంటే మనం స్పృశించే వాళ్ళుగా ఉన్నాం కాబట్టే అవన్నీ స్పర్శలు అవుతున్నాయి. మనం స్పృశించే వాళ్ళు కాదు అనుకోండి, మనకేంటి? మనం స్పృశించే లక్షణాలు మీ దగ్గర ఉంటే తప్పకుండా మీకు ఆ రకమైన స్పర్శలంతా తగలవలసిందే, గురి కావాల్సిందే. మీరు నేను స్పృశించే లక్షణాలు నాకేమి లేదండి, అట్లాంటివి వచ్చినా సరే నేనేం పట్టించుకోనండి అన్నారా, బెటర్, మంచిదే కదా, మంచిది, గట్టి చేసుకోని ఉన్నారు మనసుని అన్నమాట. అది బాగా గుర్తుకోండి. ఎక్కువ శాతం ఏం చేస్తుంటారు మనుషుల? స్పృశించే లక్షణమే. కాబట్టి శీతం కదాచిత్ సుఖం, కదాచిత్ దుఃఖం, తదా ఉష్ణమపి, అంతే కదా. దాన్ని ఏమంటే అనియత రూపం అన్నారు. అప్పుడప్పుడు అని అనియత రూపం అంటారు, అప్పుడప్పుడు అన్నమాట. నియతం అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు. అందువల్ల అనియత విద్య అంటారు కదా. ఎప్పుడైనా అనియత విద్య అంటే అర్థం ఏంటి? నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి చదువుకో. నియత విద్య అంటే అర్థం ఏంటి? ఉదయం బెల్లగొట్టగానే వెళ్ళిపో, టైం ప్రకారం వెళ్ళిపోవాలి. అది అనియత రూపం అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి అన్నమాట. అది సుఖము కొన్ని విషయాల పట్ల, దుఃఖము కొన్ని విషయాల పట్ల, ఎప్పుడా అప్పుడప్పుడా. అందుకని అనియత రూపం అన్నారు. అయితే ఈ రెండు జాయింట్ చేసి చూడండి మీరు, సుఖము ప్లస్ దుఃఖము ఈజ్ ఈక్వల్ నియతం, ఎప్పుడు ఉండేవే. సుఖము అనండి అప్పుడప్పుడు, దుఃఖము అనండి ప్రత్యేకంగా చేసి అప్పుడప్పుడు. రెండు ఒకటి కలిపేసేసేయండి, సుఖము దుఃఖము నియత రూపాలుగా. అందుకని ఎవరైనా సరే సుఖం ఎలా ఉంది, ఎప్పుడో వచ్చిపోయింది, మరి దుఃఖం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చింది, మన లేదు అని చెప్పేసి. మరి సుఖ దుఃఖాలు ఎలా ఉంది, ఎప్పుడు తగులుకొనే ఉంటున్నాను. అవి నియత రూపాలు అన్నమాట, అది సుఖ దుఃఖాలు. అందువల్ల నాకు దుఃఖం ఉంది, తర్వాత కామా పెట్టి సుఖం ఉంది అన్నాడా, వాడి స్వభావం ఎలా ఉంటుంది? కామా పెట్టాలి, అనియతంగా ఉంటుంది అన్నమాట. మరి సుఖము ప్లస్ దుఃఖము అని ప్లస్ పెట్టి చెప్పేసినాడు అనుకోండి, వాడిది ఎలా ఉంటుంది?
ఎప్పుడు ఉండేది. అందువల్ల సుఖము ప్లస్ దుఃఖము ఈజ్ఈక్వల్ టు సుఖ దుఃఖములు తో ఉండేవాడు బాధపడుతుంటాడు. సుఖము చూసారా, కామ, దుఃఖము ఈజ్ఈక్వల్ టు సుఖము అండర్లే ఇది కొట్టుకోండి, గీత కొట్టండి, తర్వాత అనిహితమును అప్పుడప్పుడు. కానీ ఎక్కువగా అలాంటి వాళ్ళు ఉన్నారా? సుఖాన్ని విడగొట్టి దుఃఖాన్ని విడగొట్టి అనుభవించే వాళ్ళు ఉన్నారా? అలాగే అనిపిస్తున్నారు. కానీ చెప్పడం మాత్రం, మనసులో ధారణ మాత్రం ఎలా ఉంది? సుఖ దుఃఖాలు నాకు ఉన్నాయి అనుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు నీతంగా బాధపడుతూనే ఉన్నాను అనమాట, నీతంగా పడుతున్నాను నిత్యంగా అన్నమాట. కాబట్టి సుఖ దుఃఖాదుల్ని మనసు ఒకటి చేసుకొని ఉన్నది కాబట్టి, సాక్షి జ్ఞానం దానికి లేదు కాబట్టి, సాక్షి జ్ఞానం ఉంటే అప్పుడెప్పుడో కదా వచ్చింది సుఖం, అప్పుడెప్పుడో కదా వచ్చింది దుఃఖం, ఇప్పుడు నీకు ఎక్కడున్నది అని. ఎందుకంటే కొంతమంది స్మృతి మాత్రంగా పెట్టుకొని కూడా నాకు కోపం ఉంది, కోపం ఉంది, కోపం ఎప్పుడుందా కోపం చెప్పు అంటే ఇప్పుడు లేదండి. మరి ఇప్పుడు లేదన్నప్పుడు ఉన్నప్పుడు రా అని చెప్పాడు అనుకోండి గురువుగారు. ఉన్నప్పుడు గురువుగారి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? దేవుళ్ళు దానికి, గురువుల దగ్గరికి కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గర కోపం ఉన్నప్పుడు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి వాడైపోతాడు. ఎవరు? గురువు. చూసారా? మరి వాళ్ళు చెప్తారు కదా కోపం ఉంది, కోపం ఎలా పోవాలి అన్నప్పుడు అది స్మృతియే కానీ అది ఆ యొక్క అనుభవంగానే కాదు. స్మృతి వేరు, స్మృతి పట్ల అనుభవం వేరు, స్మృతి పట్ల అనుభవం, అదే ఆ అనుభవం పట్ల స్మృతి కలిగి ఉండడం వేరు. అనుభవం ఉన్నప్పుడు స్మృతి నష్ట ఉండదు. ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు, కోప అనుభవంలో మనం ఉన్నప్పుడు ఏముండదు? స్మృతి ఉండదు. స్మృతి ఉండాలిగా, జ్ఞాపకం ఉండాలిగా, మనసు యొక్క లక్షణాలు ఉండాలి కదా, తెలియదు అప్పుడు. ఆ అనుభవం ఉన్నప్పుడు, స్మృతి ఉన్నప్పుడు అనుభవం ఉండదు. అందుకని ఏమంటున్నాడు? నాకు అప్పుడప్పుడు కోపం వస్తుందండి, ఏం చెయ్యాలి అని. వచ్చినప్పుడు రా, వచ్చినప్పుడు వీడు మాట వినడు, వీడు రాడు. కోపంతో ప్రేరేపింపబడి, కోపంతో తాదాత్మ్యం చెంది వాడు దేనికైనా తెగించేసి ఉంటాడు. అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కోపం అనేది త్యాగంతో సమానం, బలిదానంతో సమానం. ఏది? కోపం అనేది. అర్థమైందా? ఎప్పుడైనా సరే దాన ధర్మాలు చేసేవాడు ఉంటాడు కదా, వాడికన్నా మించిన వాడు కోపం పడేవాడు. ఎవడైనా సరే దేవతలకి శిరస్సు అంట, చేతులంట, కాళ్ళంట, రక్తం అంట అర్పణలు చేస్తుంటారు కదా, బలిదానము. చూసారా? వాడిని మించిపోతుంటాడు అన్నమాట. ఎవరు? కోపిష్ఠుడు. చాలా గొప్ప త్యాగం, త్యాగాలలో కల్లా గొప్ప త్యాగం ఎవరికి వస్తుంది? కోపిష్ఠుకి వచ్చేస్తుంది. ఎందుకంటే సర్వనాశనం జరుగుతుంది అక్కడ. బుద్ధిని నాశనం పెట్టేసుకుంటాడు. బుద్ధి నాశనం అయితే ఏమైంది? అందుకే టీవీ పగలు కొట్టేస్తాడు, అది పగలు కొట్టేస్తాడు, ఇది పగలు కొట్టేస్తాడు. ఎవరినైనా రివాల్వర్ చేతిలో ఉంటే షూట్ చేసేస్తాడు. వీడు కూడా కాల్ చేసుకుంటాడు. ఇంతకన్నా త్యాగం ఎక్కడ? త్యాగే నైకే అమృతత్వ మానస. అందువల్ల మీకు వస్తే రెండే చూసారా? అందువల్ల మంచి కోపం వచ్చేసింది అనుకోండి, మంచిది కదా. దేశమంతా ఒక్కసారిగా మటాష్ అయిపోద్ది, నువ్వు మటాష్ అయిపోద్ది. కోపంలో ఏం చేస్తున్నామో వాడికే తెలియదు, ఏమవుతుందో వానికే తెలియదు, ఏమో చేసేస్తాడు అంతే. అంతే. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు. మహాత్యాగం అది. అందువల్ల ఈ ఎవరైనా సరే చిన్న చిన్న కోపాలకు కూడా ఆ రకమైనటువంటి కొంత నష్టమో, లేకపోతే ఖర్చో, లేకపోతే త్యాగమో అవన్నీ కనిపిస్తుంటాయి. ఏది? చిన్న చిన్న
కోపాలకు కూడా. కోపం సామాన్యమైనది కాదు, విడుదలే. వీడు ఈ దేని మీద ఆశాపాశములు పెంచుకొని ఉన్నాడో అవన్నీ విడుదలైపోద్ది అంతే. ఎందుకని ఇప్పుడు ఏదో ఇష్టమైన వస్తువు కావాలనుకోండి, అప్పుడు ఇష్టమైన కావాల్సిన వస్తువు దగ్గర పెట్టారనుకోండి, ఆ మూమెంట్లో ఏదో ఒక మాట మీద కోపం వచ్చింది అనుకోండి, నాకు వద్దు పోయిదే అని చెప్పేస్తాడు, అయిపోయా. వాడికి ఇష్టమైంది అది, ఐస్ క్రీమో ఏదో ఒకటి, నగో నట్టరో. అందుకని కోపం వస్తే చూసారా దేన్నైనా దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు మనుషులకి. అది ఈ కోపం అనేటువంటిది ఒక ఫలానా పర్టికులర్ జాతి ఏం కాదు, అందరినీ ఏం చేసేస్తుంది, తన కబ్జా చేసేసుకుంటుంది. ఎవరిని? ఈ పామరుడి దగ్గర నుంచి. అందుకని పామరులకి కోపం వచ్చినా, పండితుడు కోపం వచ్చినా ఎవరైనా సరే దాంట్లో మటాష్ అయిపోవాలి, సామాన్యం కాదు అది. అందుకని మొత్తం సర్వనాశనం. తను ఏవేవి ఇష్టపడి పెంచుకున్నాడో, దక్కించుకున్నాడో, సంపాదించుకున్నాడో అవన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేనివల్ల? అందుకని వాడికి ఏదన్నా ఉంటే నాకు వద్దుపోనేస్తుంటాడు. పిల్లల్లో కూడా లేడీస్ కూడా ఏమనుకుంటారు, నగో నటరో చీరలో గీరలో ఏదో ఒక మాట అనేసినామనుకోండి, ఏమొస్తుంది, కామ్ వచ్చేస్తుంది. ఏమంటారు వెంటనే, ఇది పడిపోండి, నాకు వద్దు పోయి, చీర వద్దు పోయి, బంగారు వద్దు పోయి, వద్దు పోయి అని చెప్పేస్తారు. అప్పుడు కోపం తెప్పించిన వాడేమో లాభపడతాడండి, కోపం వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళేమో నష్టపోతారు, భలే త్యాగం చేసేస్తారు. అర్థమైందా? అందువల్ల బాగా స్మృతితో చేసే త్యాగమే ఉంది, కానీ అసలు స్మృతి పోగొట్టుకొని చేసే త్యాగమే. అందుకని ఎప్పుడైనా సరే జేబులో డబ్బులు నేను అలా చూస్తున్నానండి, ఆవిడ కొట్టేసినాడండి అనేది వేరు, తాగేసి రోడ్డు మీద పడిపోయి అన్ని పడిపోయారండి, ఒక చివరికి అండర్వేర్ తప్ప ఇంకేం లేదనేవాడు వాడు మా త్యాగి. చూసారా? అట్లాగే కోపం అన్నమాట, పోగొట్టేసుకుంటాడు పాపం. చాలామంది అంతే కోపం వల్ల. ఇలాగా మనుషులకి నియత రూపంగా ఉండిపోతాయన్నమాట సుఖ దుఃఖాలు. వాటి ప్రభావం వల్ల మనిషి ఎంతటి దానికైనా తెగించేస్తుంటాడు, ఏదో అయిపోతుంటాడు అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినట్టు. అందువల్ల అది మార్పు లేకుండా కనిపిస్తుంటుంది అలాంటి మనుషుల్లో, సంసార మనుషుల్లో అలాంటి స్వభావం కలిగినటువంటి. అలాగా అందుకని శీతోష్ణాదులు కూడా ఆ విధంగా కానీ మనం పెట్టుకొని ఉంటే అది కూడా అంతే. కానీ శీతోష్ణాదులు అలాగ లేవు, అలా ఉండడంలా నీత రూపంగా, అది అనీత రూపంగానే ఉంది. కానీ సుఖ దుఃఖాలు మాత్రం, అందుకని దాన్ని వేరు చేసి పరిస్తున్నారు. శీతోష్ణాలు మీరు ఎప్పుడు నియత రూపంగా చూడరు. నీతి రూపంగా చూసేది ఏమిటి? నిత్యంగా చూసేది సుఖ దుఃఖాలని. అందుకని దాని పృథక్ శీతోష్ణయోహో గ్రహణం అన్నారు శంకర. చూసారా? శీతోష్ణాలు వేరు చేసి పారేసినారు. ఎప్పుడు శీతోష్ణాలు చూస్తున్నాం మనం, చూడండి, చూడం, ఇప్పుడు చూడం, అలా కలిసిమెలిసి చూడం. కానీ నిత్యంగా ఉండేదేంటి? సుఖ దుఃఖాలు. అది మనిషికి, సంసార మనిషికి అనమాట. అందుకని ఎప్పుడు సుఖ దుఃఖాలతో ఉంటాడు అనమాట మనిషి. సుఖ దుఃఖాలతో ఉండేవాడు రెండింటినీ పోగొట్టేసుకుంటాడు. సుఖ దుఃఖాలతో ఉన్నవాడు రెండింటినీ ఏం చేస్తాడా? పోగొట్టేసుకుంటాడు. అట్లా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఏదైనా తినే పదార్థమే తయారు చేస్తున్నాం అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ప్రయోగాలు చేస్తుంటారు వంటగదుల్లో. అదే దీంట్లో ఇది వేస్తే, ఈ పొడి వేస్తే ఏం బాగుంటుంది, ఆ పొడి వేస్తే ఏం బాగుంటుంది, అన్ని పొడి వేసేస్తుంటారు అన్నమాట. ఏ పొడి? ప్రతిది. చివరికి కుంకుడుకాయ పొడి కూడా వేస్తే ఎంత బాగుంటుంది, సీకాయ పొడి వేస్తే బాగు, కారం పొడితో మసాలా. ఇప్పుడు ఏమైంది? మొత్తం కలిపి సర్వనాశనం, తినేదానికి వీలు లేకుండా అయిపోయింది అన్నట్టుగా. అప్పుడు మొత్తం కలిపి సుఖ దుఃఖాలు ఉండేటప్పటికి సంసారంలో ఎవ్వరు పని చేయదు. సుఖం నిజమా,
దుఃఖం నిజమా, ఇలాంటి ఏది అబద్ధం ఏది నిజం తెలియకుండా ఏమైపోయింది, సైమల్టీస్గా అది ఒకదానికొకటి పెనవేసుకున్నట్టుగా అలా ఉండేటప్పటికి మీకు అగమ్య గోచరం అయిపోయి మనిషికి బుద్ధి నాశనం అయిపోయింది. అందువల్ల సుఖ దుఃఖాల కల్తీ వల్ల ఏది సుఖ విషయము ఏది దుఃఖ విషయమో చెప్పలేకపోతున్నాడు ఎవరు, ఈ సంసారి. అందుకని వీళ్ళు బాధపడేది అట్లాగా. ఎదుగురా ఇలా బాధపడుతున్నారు జనాలంటే సుఖాన్ని డివైడ్ చేసుకోలేకపోతున్నారు, దుఃఖాన్ని ఏ విషయం పట్ల వస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఏమిటి అనేది లేకుండా నిత్యము సుఖ దుఃఖాదులు పెనవేసుకొని ఉండేటప్పటికి నాయన వాళ్ళ బుద్ధి పనిచేయటం లేదు, అసలు పనిచేయక ఇలాగా ఉంటారు. అందుకనే ఎప్పుడైనా సరే ఈ జనాలంతా ఇలా బాధపడుతుంటారు. అందుకని వీళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పార్కుకి వెళ్ళి కూర్చున్నా సరే అక్కడ ప్రశాంత వాతావరణాన్ని సుఖ దుఃఖాలు మయం చేసేస్తుంటారు, సుఖ దుఃఖాలు మయం చేసేస్తారు. ఎక్కడైనా ప్రశాంత వాతావరణం కనిపిస్తే చాలు. ఇప్పుడు చంద్రమండలానికి పోయినా ప్రశాంతంగా ఉన్నది సొసైటీ పెడతామంటాడు. ఇక్కడ ఊరు నేను పెట్టకరా బాబా, ఎన్ని పెట్టడం బట్టే కదా వచ్చింది. ఇప్పుడు సొసైటీకి ఎంతమంది కావాలి, మనకి సెక్రటరీ ప్రెసిడెంట్ ఇవన్నీ కావాలి కదా, మళ్ళీ వాళ్ళ మధ్యలో తరతమ భేదాలు వస్తాయి కదా, గొడవలు వస్తాయి కదా అనుకోరు. ప్రతి చోట పెట్టడమే, ప్రశాంత వాతావరణం ఉంచాలి అలాగా.